సో ఎక్స్పెరిమెంట్స్ అనేవి 3 స్టేజెస్లో ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ 1, 2, 3 అని ఉంటాయన్నమాట. క్లినికల్ ట్రయల్స్ 1లో ఫస్ట్ ర్యాట్స్ మీద చేస్తాం, ల్యాబ్లో టెస్ట్ చేస్తాం, పని చేస్తుంటే తర్వాత ర్యాట్స్ మీద చేస్తాం. ర్యాట్స్ మీద తర్వాత హ్యూమన్స్ మీద చేస్తాం. హ్యూమన్స్ అంటే ఎలా అంటే ఎవరి మీద అంటే వాళ్ళు కాదు, జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్ తీసుకుంటాం. ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం మీకు, సో ఈ వ్యాక్సిన్ వల్ల దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ చూసుకుంటారు అనమాట. ఫస్ట్ ఒక 40 మంది 50 మంది అలా తీసుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారు, వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు. రైట్, ఇవంతా చేసి ఇదంతా డ్రగ్ అనేది బయటకు రావడానికి కనీసం 12 to 15 years టైం పడుతుంది. ఏదైనా వ్యాక్సిన్ కానీ ఏదైనా సరే. కొన్నిసార్లు కొన్ని డ్రగ్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి ఇలాంటి కోవిడ్ కేసెస్లో. ఓకే, సో రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ నో ఎవిడెన్స్. ఎక్కడ ఎవిడెన్స్ అనేవి ఏమీ లేవు. లైక్ వ్యాక్సిన్ వల్లే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయా అనేది ఎవిడెన్స్ ఏమీ లేదు. జస్ట్ నార్మల్గా వచ్చే కేసులే కావచ్చు, కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చాయని చెప్పడం అవకాశం ఉంది. అది నాకు తెలిసి అది మిత్తే కావచ్చు. అంటిల్ అన్లెస్ సంబడీ ఈస్ ప్రూవ్ దట్. ఓకే, ఎవరైనా ప్రూవ్ చేసేంత వరకు నేనేం బిలీవ్ చేస్తానంటే అది నార్మల్గా వచ్చే హార్ట్ స్ట్రోక్లా ఉండొచ్చు.